హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శుక్రవారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నిఖిల్కి గౌతమ్కి 2% అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసి ప్రేరణ అయితే ఉంది. అలానే ఫోర్త్ పొజిషన్లో మన నబిల్ అయితే ఉన్నాడు. అలానే ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ అయితే ఉంది. ఇక లాస్ట్లో రోహిణి అయితే లాస్ట్ పొజిషన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, శుక్రవారం ఎపిసోడ్లో అయితే గౌతమ్కి అలానే నిఖిల్కి మధ్య గొడవ అయితే జరిగింది. ఫ్రెండ్స్, బిగ్ బాస్లో ముగ్గురికి అయితే గోల్డెన్ టికెట్ వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. రోహిణికి, నిఖిల్కి, గౌతమ్కి అయితే గోల్డెన్ టికెట్ అయితే ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి. ఇప్పుడు ఈ గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి ఓటు అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇద్దామని చెప్పి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ అయితే కండక్ట్ చేస్తాడు. టాస్క్ ఏంటనంటే ఒక కేక్ అనేది అరేంజ్ చేసి మధ్యలో 8 సింబల్ గల క్యాండిల్ టైప్లో అయితే ఒకటి ప్లేస్ చేస్తారు. ఫ్రెండ్స్, అది ఒకరి తర్వాత ఒకళ్ళు ఫస్ట్ రోహిణి, తర్వాత గౌతమ్, తర్వాత నిఖిల్ ఇలా కట్ చేస్తుండగా చివరికి వచ్చేసరికి రోహిణి కట్ చేసేటప్పుడు అదైతే స్లిప్ అయి పడిపోతుంది. ఫ్రెండ్స్, అది పడిపోవడం వల్ల రోహిణి అయితే ఆ టాస్క్ నుంచి తప్పుకుంటుంది. తర్వాత వేరే టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టాస్క్ ఏంటంటే ఇంతకుముందు సీజన్ 7లో జరిగిన టాస్కే. ఫ్రెండ్స్, సీజన్ 7లో జరిగిన టాస్కే ఇట్లయితే కండక్ట్ చేశారు. గౌతమ్కి, నిఖిల్కి కలిపి ఈ టాస్క్ అయితే కండక్ట్ చేశారు. టాస్క్ పేరు ఏంటంటే మన బౌల్లో ఆ పక్కన ఈ పక్కన బౌల్ ఉంటుంది. నిఖిల్ దగ్గర ఒక బౌలు, అలానే మన గౌతమ్ దగ్గర ఒక బౌల్ ఉంటుంది. అందులో పెయింట్ అయితే ఉంటుంది. ఆ పెయింట్ చేతులకి ఇట్లా రాసుకుని మనం అవతల వారికి టీషర్ట్కి అందించాలి. ఎక్కువగా ఎవరికైతే అంటుకుని ఉంటుందో వాళ్ళైతే ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అంటే మిగిలింది ఒకలే కాబట్టి వాళ్ళే విన్నర్గా ఓటప్పులకి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ టాస్క్లో వచ్చేసి ఫిజికల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల గౌతమ్ ఫిజికల్ అయ్యాడు అని చెప్పి లాస్ట్లో నిఖిల్ అనేది 3 రౌండ్స్ అయిన తర్వాత నిఖిల్ అయితే గొడవ చేయడం జరుగుతుంది. ఆ గొడవలో ఏంటంటే కూర్చో వెళ్ళి అని చెప్పి గౌతమ్ అనేసరికి హే కూర్చో బే అని చెప్పి మన నిఖిల్ అయితే అంటాడు. దానివల్ల కూడా ఇప్పుడు ఓటింగ్ అనేది తారుమారయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఎందుకనంటే నిన్న ఓంకార్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. ఓంకార్ ఎంటర్ అయిన తర్వాత డ్యాన్స్ అనేది కండక్ట్ చేశాడు. మ్యాట్ ఒకటి వేసి ఇద్దరిద్దరు చొప్పున డ్యాన్స్ అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ బజర్ మోగేసరికి రోహిణి అట్లనే గౌతమ్ ఈ జంట అయితే రోహిణి అయితే కాలు కిందకి మ్యాట్ కిందకి అయితే వెళ్తుంది. దానివల్ల రోహిణి అయితే డిస్క్వాలిఫై అవుతుంది. రోహిణి మరియు గౌతమ్ జంట. అలాగే నిఖిల్ మరియు విష్ణుప్రియ ఈ జంట అయితే సెకండ్ రౌండ్లో అయితే డిస్క్వాలిఫై అవుతుంది. నిఖిల్ అనేది కాల్ అనేది కిందకి పెట్టడం వల్ల మ్యాట్ నుంచి. అలానే లాస్ట్లో అయితే లాస్ట్ రౌండ్ వరకు ఉన్నదైతే ప్రేరణ అలాగే నబిల్ ఉండడం వల్ల వాళ్ళైతే విన్నర్ అవుతారు. స్మార్ట్ జోడీ సీజన్ 3కి అయితే ప్రేరణని వాళ్ళ హుడ్బీని రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. ప్రేరణ కూడా బాగా సంతోషకరంగా సరే అంటుంది. అలాగే ఓంకార్కి ఎందుకు నచ్చిందంటే ప్రేరణ ఇంతకుముందు ఎపిసోడ్లో అయితే ప్రేరణ అంటుంది కదా, డ్యాన్స్ చేయడానికి మా హుడ్బీకి సరిసమానం ఎవరు లేరు, ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పని అంటుంది కదా. దాని గురించి అని చెప్పి మన ఓంకార్కి అయితే బాగా నచ్చి మీలాంటి వారు మా షోకి వచ్చినట్లయితే అందరికీ జనాలకి రిలేషన్షిప్స్ వాల్యూస్ అయితే తెలుస్తాయని చెప్పి ఇక ప్రేరణ అయితే ఆహ్వానిస్తాడు ఓంకారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రేరణకి నేను ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకా టైం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓటింగ్ క్లోజ్ అయింది అయితే శుక్రవారం 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు క్లోజ్ అవుతుంది. ఎపిసోడ్ అయితే 10 గంటలకు వస్తుంది. ఈ మధ్య టైంలో అయితే చాలా మటుకు ఓట్లు అయితే పడ్డాయని చెప్పి నాకు వచ్చిన టాక్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎక్కువగా ఎవరికి పాజిటివ్ వచ్చింది నిన్న ఎపిసోడ్ అంటే ఎవరు ఒప్పుకోకపోయినా గౌతమ్కి అట్లనే ప్రేరణకి వీళ్ళిద్దరికీ అయితే పాజిటివ్గా అయితే నిన్న ఎపిసోడ్ ఉంది ఫ్రెండ్స్. దానివల్ల కొంచెం ఓట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే థర్డ్ పొజిషన్లో అయితే అలాగే కొనసాగుతుంది మన ప్రేరణ. కానీ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో అయితే 2% మాత్రమే డిఫరెన్స్ ఉంది ఓటింగ్కి. నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే గౌతమ్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన కొంచెం టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఈ తరుణంలో నేను రాత్రి అయిన ఎపిసోడ్ అయితే గౌతమ్ కొంచెం పాజిటివ్గా అయిందని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దానివల్ల అందరూ మీకు ఇష్టమైనటువంటి కంటెస్టెంట్కి ఓట్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు అనాలిసిస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.